హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. తెలుగు రైటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఈ యొక్క తెలుగు రైటింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ రేంజ్ కనుక చూసుకున్నట్టయితే 10,000 to 25,000 వరకు మీరు ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. లొకేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. స్కిల్స్ వచ్చేసి తెలుగు రైటింగ్ అలాగే టైపింగ్ మీకు ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ కనుక చూసుకున్నట్టయితే Telugu writing jobs from home provide an excellent opportunity for individual proficiency in the Telugu language to earn money by creating various types of content అనమాట. సో ఎవరికైతే తెలుగు రైటింగ్ రాయడం బాగా వచ్చో, టైపింగ్ స్కిల్స్ బాగుంటాయో, సో అటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మనీ అయితే బాగా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క తెలుగు కంటెంట్ని క్రియేట్ చేస్తూ మీరు మంచిగా మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆర్టికల్స్ రైటింగ్ అండ్ అలాగే బ్లాగింగ్, ట్రాన్స్లేషన్, స్క్రిప్ట్ రైటింగ్, సో ఇటువంటి ఇలా డిఫరెంట్ మీడియా అండ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ మీద మీరు కంటెంట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కంటెంట్ క్రియేట్ చేసి మీరు మనీ అయితే ఎక్కువగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ కమాండ్ ఆఫ్ తెలుగు గ్రామర్ అండ్ వొకాబులరీ. సో మీకు తెలుగు గ్రామర్ అండ్ వొకాబులరీ మీద స్ట్రాంగ్ కమాండ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. క్రియేటివ్ రైటింగ్ అండ్ అలాగే స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఉండాలి. టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే రీసెర్చ్ ఎబిలిటీస్ ఫర్ కంటెంట్ యాక్యురసీస్, ఎస్ఈఓ నాలెడ్జ్ ఫర్ ఆన్లైన్ కంటెంట్ అనమాట. సో ఆన్లైన్లో కంటెంట్స్ ఉంటాయి కదా, సో దానికి ఎస్ఈఓ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ ఎస్ఈఓ ఏంటంటే మనం ఇప్పుడు సెర్చ్ చేస్తాం కదా, సో ఇప్పుడు ఫ్రీ జాబ్స్ అండ్ అలాగే జాబ్ సెర్చ్, ఇలా ఎస్ఈఓ అనేది మనము సెర్చ్ చేస్తుంటాం కదా, సో దానికి అనుగుణంగా మనకు రిజల్ట్ అయితే రావాల్సి ఉంటుంది. సో దాన్ని ఎస్సీఓ అంటారు అనమాట. ఈ యొక్క ఎస్సీఓ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎలా రాయాలి ఏంటి, ఎలా సెర్చ్ చేస్తే ఎలా వస్తుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ అండ్ ప్రూఫ్ రీడింగ్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ స్మార్ట్ ఫోన్ విత్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సి ఉంటుంది. వైఫై ఆర్ మొబైల్ డేటా అనమాట. సో మీకు మొబైల్ డేటా ఉంటే సరిపోతుంది అనమాట ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి తెలుగు టైపింగ్ సాఫ్ట్వేర్ కీబోర్డ్ సెటప్ ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్లోనే తెలుగు కీబోర్డ్ సెటప్ని మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి రైటింగ్ టూల్స్ వచ్చేసి ఎంఎస్ వర్డ్, గూగుల్ డాక్స్ అండ్ అలాగే డెడికేటెడ్ రైటింగ్ ప్లాట్ఫామ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ రైటింగ్ ఆర్ ట్రాన్స్లేషన్ ప్రిఫర్డ్ బట్ నో ఆల్వేస్ రిక్వైర్డ్ అనమాట. రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే రైటింగ్ హై క్వాలిటీ తెలుగు కంటెంట్ ఫర్ బ్లాగ్స్, వెబ్సైట్స్, బుక్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. సో తెలుగు కంటెంట్ ఆఫ్ బ్లాగ్స్, హై క్వాలిటీ రైటింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట మీకు. సో ఈ యొక్క వెబ్సైట్స్కి, బుక్స్కి, అడ్వర్టైజ్మెంట్కి కంటెంట్ రైటింగ్ సంబంధించి ట్రాన్స్లేటింగ్ కంటెంట్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు అనమాట. సో ఇప్పుడైతే మీకు గూగుల్ టు ట్రాన్స్లేషన్స్ వచ్చాయి. సో దాన్ని ఆ యొక్క యాప్స్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క కంటెంట్ని తెలుగు టు ఇంగ్లీష్, తెలుగు టు హిందీ, ఇలా మీకు ట్రాన్స్లేట్ చేసుకోవడానికి యాప్స్ కూడా వచ్చాయి కాబట్టి సో మీరు దాన్ని యూజ్ చేసుకుని ఈ యొక్క వర్క్ని అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ రీడింగ్ అండ్ ఎడిటింగ్ రిటర్న్ కంటెంట్. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. మీరు వీటి మీద వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఫాలోయింగ్ కంటెంట్ గైడ్లైన్స్ అండ్ అలాగే మీటింగ్ డెడ్లైన్స్, రీసెర్చింగ్ రిలవెంట్ టాపిక్స్ ఫర్ యాక్యురేట్ అండ్ ఎంగేజింగ్ రైటింగ్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ విత్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, నో ఫీ ఆర్ నో ఇన్వెస్ట్మెంట్, ఆపర్చునిటీ టు వర్క్ విత్ తెలుగు మీడియా, న్యూస్ పోర్టల్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనమాట. యూ కెన్ ఎర్న్ వెల్ యాజ్ ఫ్రీలాన్సర్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ అనమాట. సో మీరు ఈ యొక్క వర్క్ని ఇంటి నుండి అయితే హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు. నెక్స్ట్ వచ్చేసి స్కోప్ ఫర్ కెరీర్ గ్రోత్ ఇన్ రైటింగ్, పబ్లిషింగ్ అండ్ ట్రాన్స్లేషన్ అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రీలాన్స్ రైటర్స్కి 1 to 5 రూపీస్ పర్ వర్డ్కి అయితే డిపెండింగ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే ప్రాజెక్ట్ మీద మీకు డిపెండ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ రైటర్స్ వచ్చేసి 10,000 to 25,000 వరకు మీరు పర్ మంత్ అయితే అది చేయొచ్చు అనమాట. ఫుల్ టైం తెలుగు రైటర్స్కి అయితే 30,000 to 80,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. డిపెండింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ అనమాట. మీ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ యొక్క శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కన్క్లూజన్ కనుక చూసుకున్నట్టయితే తెలుగు రైటింగ్ జాబ్స్ ఫ్రమ్ హోమ్ ఆర్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్ ఫర్ దోస్ ప్యాషనేట్ అబౌట్ ది లాంగ్వేజ్ అండ్ కంటెంట్ క్రియేషన్ అనమాట. ఎవరికైతే కంటెంట్ క్రియేషన్ మీద
ఎక్సలెంట్ ప్రొఫిషియన్సీ ఉంటుందో సో అటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై చేసుకుని వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ ద రైట్ స్కిల్స్ అండ్ డెడికేషన్ రైటర్స్ కెన్ బిల్డ్ ఏ సక్సెస్ఫుల్ కెరీర్ వైల్ ఎంజాయింగ్ ది ఫ్లెక్సిబిలిటీ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ రిమోట్ వర్క్ అనమాట. సో ఎవరికైతే ఈ యొక్క రైట్ స్కిల్స్ అండ్ అలాగే డెడికేషన్ ఉంటుందో సో వాళ్ళు వచ్చేసి ఈ యొక్క కెరీర్ని హ్యాపీగా గ్రోత్ వచ్చి చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఈ యొక్క జాబ్ని మీరు మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో అయితే వర్క్ చేసుకుంటూ మీరు హ్యాపీగా వర్క్ని అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ అబౌట్ జాబ్ ఇచ్చారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు, అన్ని చదువుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లై నో బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కింద కూడా ఇచ్చారు అప్లై నో అని, దాని మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన కూడా రైట్ సైడ్లో ఉంది. సో దాని మీద కూడా మీరు క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు లాగిన్ విత్ గూగుల్ నుండి అయినా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ మీకు wellfound.comలో అకౌంట్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా మెయిల్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు అనమాట. సో మీకు కనుక ఇంతకుముందు అకౌంట్ లేనట్టయితే సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి సైన్ అప్ అయితే అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు చూడొచ్చు, నేను అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిందనమాట. క్రియేట్ యువర్ ప్రొఫైల్ అని. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు వీటన్నిటికీ ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. వేర్ ఆర్ యూ బేస్డ్ అని ఇక్కడ మీ యొక్క కంట్రీ నేమ్, మీ యొక్క లొకేషన్ ఇస్తారనమాట. వాట్ బెస్ట్ డిస్క్రైబ్ యువర్ కరెంట్ రోల్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. మీరు ఏ ఆప్షన్ అయితే కన్వీనియంటో, ఇంజనీరింగా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగా, మొబైల్ డెవలపరా, సో దాన్ని ఇస్తారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ కరెంట్ రోల్. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ స్టూడెంట్స్ ఆర్ న్యూ గ్రాడ్. స్టూడెంట్ అయితే స్టూడెంట్ అని ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. వేర్ డూ యూ కరెంట్లీ వర్క్, మీరు ఎక్కడ వర్క్ చేస్తారని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇవ్వండి, చేస్తే ఇవ్వండి, లేకపోతే ఎన్ఏ అని పెట్టండి, నన్ను అని పెట్టండి. జాబ్ టైటిల్ అడుగుతున్నారు, కంపెనీ నేము, సో కంపెనీ అడుగుతున్నారు. సో అవి చేసుంటే ఆ కంపెనీ నేము, జాబ్ టైటిల్ అన్నీ ఇవ్వండి, లేకపోతే నో అని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ నాట్ కరెంట్లీ ఎంప్లాయిడ్ అనేసి దాని మీద క్లిక్ చేసేయండి. తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైలు, యువర్ వెబ్సైటు, సో వాటి మీద క్లిక్ చేసి క్రియేట్ యువర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కన్నీ ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మీకు ఇవన్నీ ఇచ్చిన తర్వాత క్రియేట్ యువర్ ప్రొఫైల్ అని ఉంటుంది. మీరు అవన్నీ ఇస్తేనే ఇక్కడ క్రియేట్ యువర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేసి మీకు ఏం ప్రిఫరెన్సెస్ అని అడుగుతుందన్నమాట. ఇక్కడ ప్రిఫరెన్స్ ఉంది చూడండి. సో వాటిని కూడా మీరు అన్నీ కూడా ఫిల్ చేసేసి తర్వాత కల్చర్కి వెళ్తుందన్నమాట. సో కల్చర్లో కూడా మీకు అన్నీ కూడా ఫిల్ చేసుకుంటూ వస్తే రెజ్యూమ్ CV ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్ని అక్కడ అప్డేట్ చేస్తారనమాట. తర్వాత మీకు ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. సో ఆ యొక్క ఈమెయిల్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ డన్ అనేది చూడండి, మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ అయిన తర్వాత సో ఈ యొక్క ఈమెయిల్ వెరిఫికేషన్ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుందన్నమాట. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు అర్థం కావడానికి ఇది ఓపెన్ చేసి చూపించాను. ప్రిఫరెన్స్, కల్చర్, రెజ్యూమ్, CV, సో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. 1 by 1 మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈమెయిల్ వెరిఫికేషన్ తర్వాత మొత్తం అనేది వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. తర్వాత మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవైతే మీరు 1 by 1 అప్లికేషన్ ఫామ్లో అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మీకు తెలియని వాటిని గూగుల్ చేసి ఇక్కడ ఆన్సర్ అయితే చేయండి. సో తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయండి. సో అది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎనీ డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క కామెంట్స్కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.